Nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy. And silently, they can build a building to privacy. Whoa, it's taking over, damn no closure, overcloser. No exposure, తూలెత్తా పోటీకి నీళ్ళ తూలం పోతాడు అక్కడ ఆగలేదు పెట్టు. అక్కడ చూసుకుంటే గేదెలు వస్తున్నాయి, అవి గోదావరిలో ఈదుకొని అటుపక్క వెళ్ళిపోగలవు అనమాట. ఇక్కడేమో క్రెయిన్తో మట్టి గట్ట తీస్తున్నారు. మీరు వచ్చినప్పుడు ఇక్కడికి ఏమన్నా పెద్ద బాల్ కానీ లేదంటే రింగ్ కానీ తెచ్చుకున్నారు ఇంకా ఆడుకోవడానికి, ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అది. అంటే ఒక గ్రూప్గా వచ్చినప్పుడు, సింగిల్గా వస్తే ఆడుకోవడం కావద్దు, కానీ ఏదైనా ఒక గ్రూప్గా వచ్చినప్పుడు ఇద్దరు ఫుట్బాల్ వాలీబాల్ అలాంటివి తెచ్చుకొని, ఇంకా లేడీస్ అయితే రింగ్ అలాంటివి తెచ్చుకొని వేసుకోవచ్చు. ఈవినింగ్ మాటలు బాగుంటుంది. వచ్చి ప్లేస్ పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ గేదెలు గట్రా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా రిసార్ట్ లాంటిది కడితే భలే ఉంటుందిలే. చూడండి ఒకసారి, పక్కన గోదావరి, బోటింగ్ చేసుకోవచ్చు. ఈ పక్కనేమో ఆ పల్లెటూరు టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోతుంది, అంత బాగుంది. దీన్ని కాళ్ళకు బంధం వేశారు, అవి అయితే బంధాలు బాగా వెళ్ళిపోతాయి. చూసుకుంటే ఈవినింగ్ అవుతుంది. సన్సెట్కి టైం ల్యాప్స్ పెడదామంటే ఛార్జింగ్ లేదు, చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఎలా వే చేస్తున్నారు మార్గం, ఎందుకో మరి కనుక్కుందాం. బలా ఉంది బ్లాక్ అండ్ వైట్లో, డాల్మిషన్ అవలాగా. దేనికండి ఎలా చేస్తున్నారు ఇది వే దారి? తూలెత్తా పోటీకి నీళ్ళ తూలం పోతాడు అక్కడ ఆగలేదు పెట్టు. మాది కట్టించు
గరుకు ఇసుక తీయడానికి వే వేస్తున్నారు అనమాట. ఈ వే ఉండడం వల్ల లారీలు గట్ట కొద్ది దగ్గరకు వచ్చేసుకుంటాం. నేను అక్కడ చూస్తే గేదె మీద కాక వాలింది. భలే ఉంది. అది అసలు భయపట్ల గేదె వెళ్ళిపోతూనే ఉంది, కాక మాత్రం దాని మీద ఉన్నది. చూసారా, దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక హావు మీదకి వచ్చేస్తుంది. ఆ కాకైతే ఇంకా ఎగరలేదు, అది ఇప్పుడు ఎగిరింది. యూట్యూబ్ తమ్ముడు. యూట్యూబ్లో పడతారా? ఆ కాకి గేదెకి ఏదో సంబంధం ఉందబ్బా, అది మాత్రం ఎగరట్లేదు. బాయ్ బాయ్ బాయ్. వాళ్ళు బాయ్ చెప్పేసారు, ఇంకా వెళ్తున్నాం. అదిగో అక్కడ అరుస్తుంది. అద్భుతమైన వాతావరణం. ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ ఏమి ఉండవు. సో మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి చక్కగా ఫుడ్ ఏమైనా తెచ్చుకోవడం, ఇంకా వెహికల్స్లో ఫ్యూయల్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఇంత దూరం రండి. లేదంటే కనుక చాలా ఇబ్బంది పడతాం. అయ్యో చూడండి, మీకు తెలుసుగా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు కూడా వివి ద ఎక్స్ప్లోరరే. ఓకే, ఇదిగో మన బైక్. ఏమో ఈ వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్లో పెడతారు, చూద్దాం. నాకు అక్కడున్న లోకల్స్ చిల్డ్రన్స్ చెప్పారు, అన్న ఏంటి బైక్ బ్యాక్ టైర్లో గాలిపోయింది, ఒకసారి చెక్ చేయమని. తీరా చూస్తే మన బండికి ప్యాచ్ పడింది. అదృష్టం కొద్దిగా పక్కనే ఒక ప్యాచ్ షాప్ కనిపించింది. ఇంకా అది ట్యూబ్ టైర్స్ అయినా ఏం చేస్తాం, తీసుకెళ్ళాలి తప్పదు కదా. బైక్ వేసుకొని వెళ్తాను, అక్కడ ప్యాచ్ చేయించాను.
అది చాలా చిన్న మేకు, అంటే అక్కడ యాక్చువల్లీ బోట్స్ గట్రా అసెంబుల్ చేస్తున్నారు కదా, ఆ బోట్స్కి సంబంధించింది ఏదో అయి ఉంటుంది. ఆ మేకు ఒకటే గుచ్చుకుంది, మన బండి బ్యాక్ టైర్కి ఒకటే ప్యాచ్ ఉంది. ఈజీగానే వేసేసారు అయినా చాలా బాగానే చేస్తారు. నేను ఇంకా టైర్ తీస్తారేమో, వెనకాల టైర్కి ఏబిఎస్ ఉంటుంది, మళ్ళీ అది సెట్ అవుద్దా లేదా అని చెప్పి అనుకున్నాను. టైర్ తీయకుండా మనం సైకిల్కి ఎలా వేస్తామో అలా వేయొచ్చండి అని చెప్పన్నారు. ఓకే చేయండి అని చెప్పాను నేను కూడా. ఆయన బాగా చేశారు. మన సన్సెట్ గోదావరి దగ్గర చూద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చింది. అసలు కెమెరాలో ఛార్జింగే లేదు, కానీ లాస్ట్ మినిట్ వరకు బాగానే రికార్డ్ చేసింది. దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ డే. సైనింగ్ ఆఫ్, వివి ద ఎక్స్ప్లోరర్. బాయ్.